అందరికీ నమస్కారం. గత 24 గంటల్లో 64,800 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 4,872 మంది పాజిటివిటీ రేటు 7.52. అంటే మామూలుగానే ఇది ఆదివారము ల్యాబ్స్లో టెస్టింగు ముందు నుంచి తక్కువ ఉండడం వల్ల ఈ 64,800 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ బెడ్ స్ట్రెంత్ ఇవన్నీ రోజులాగానే పెరుగుతూ ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నటువంటి బెడ్స్ 1,729, అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ 8,837 ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్లో రోజువారీగా డిశ్చార్జెస్ ఎక్కువ, అడ్మిషన్స్ తక్కువ. ఉదాహరణంగా ఇవాళ 1,311 మంది డిశ్చార్జ్ అయ్యారు, 603 కొత్త అడ్మిషన్స్. కాబట్టి ఓవరాల్ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య 11,035. ముఖ్యంగా ఈ ఆక్సిజను ఈ రెమ్డెసివిర్ అనేది ఇప్పుడు నో లాంగర్ ఇష్యూ. కాబట్టి నేను 104 కాల్ సెంటర్ విషయానికి వస్తే 2,597 కాల్స్ గత 24 గంటల్లో 104కి కాల్ చేయడం జరిగింది. దాంట్లో హాస్పిటల్ అడ్మిషన్ కోసం ఓన్లీ 366 కాల్స్ వచ్చాయి. ఈ 2,597లో కూడా 1,221 కాల్స్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం రావడం జరిగింది. టెస్ట్ రిజల్ట్స్ కూడా చాలా తక్కువ, 246 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ టెలికన్సల్టేషన్ విషయానికి వస్తే ఏదైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారో, లేకపోతే ఫీవర్ సర్వేలో ఎవరైతే సిమ్టోమేటిక్గా ఉన్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది, అటువంటి వాళ్ళకి రోజువారీగా మనం ఈ 104 కాల్ సెంటర్లో దాదాపు 5,000 మంది డాక్టర్స్, దాంట్లో 900 పైన స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళు అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ చేసేసి ఈ వీళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి సజెషన్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ కాల్ సంఖ్య, ఎందుకంటే ఇది మనమే అవుట్ గోయింగ్ కాల్స్ చేసేసి వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అంతకుముందు ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ హ్యాండిల్ చేసేటువంటి పద్ధతి ఉంటే కొన్ని రోజుల క్రితం మనం ఈ అవుట్ గోయింగ్ కాల్ చేయడం ప్రారంభించాం. అయితే ఇవాళ టోటల్ ఈ ఒక్క రోజు అయితే 17,646 కాల్స్ అవుట్ గోయింగ్ చేసాం. కానీ ఆల్ పుట్ టుగెదర్ ఇప్పుడు వరకు మనం 5 లక్షలు కాల్ సంఖ్య దాటాం. అంటే టోటల్ 5,11,18 కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ మన డాక్టర్సు, మన స్పెషలిస్టు హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్కి ఫోన్లు చేసి, అంటే మొత్తం కలిపి ఇప్పుడు వరకు మనం 5 లక్షల మంది పైన ఫోన్లు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇవాళ మీకు తెలుసు హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య దాదాపు 90,000 రఫ్గా ఉంటే, రోజువారీగా మనం 20,000 నుంచి 30,000 ఫోన్ కాల్స్ చేసి అటువంటి పేషెంట్స్ సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయం. అయితే ఇవాళ గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు డీటెయిల్డ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితిని సమీక్షించుకున్నప్పుడు ఏదైతే 10వ తేదీ వరకు కర్ఫ్యూ అంతకుముందు మనం విధించి ఉన్నాం, దాన్ని ఇంకా ఏ విధంగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అన్నీ
సమీక్షించుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి ఏదైతే మామూలుగానే గత 3-4 వారాల నుంచి మీరందరూ కూడా చూస్తున్నారు, పాపులేషన్ ఎక్కువ, వస్తున్నటువంటి కేసులు కూడా ఎక్కువ. అయితే 4 జిల్లాలు ఇప్పుడు గుంటూరు, విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం ఓవరాల్ పాజిటివిటీ అంటే వీక్లీ యావరేజ్ తీసుకున్నా, డైలీ పాజిటివిటీ చాలా జిల్లాలు తక్కువ ఉంది, వీక్లీ యావరేజ్ తీసుకున్నా కూడా 10% లోపల ఈ 4 జిల్లాల్లో పాజిటివిటీ. డైలీ ఫిగర్స్ తీసుకుంటే ఇంకా చాలా జిల్లాల్లో కూడా పాజిటివిటీ బిలో 10 ఉంటుంది. లోవెస్ట్ వీక్లీ యావరేజ్ చూసుకుంటే గుంటూరులో 6.92. పైన ఉన్న జిల్లాలు చూసుకున్నా కూడా అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఉదాహరణంగా ఈ గ్రాఫ్స్ మనం చూసుకుంటే అన్ని జిల్లాల్లో పాజిటివిటీ తగ్గిపోతూ ఉంది. సో అయినా ఇంకా కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ డైలీ యావరేజ్ తీసుకున్నా లేకపోతే వీక్లీ యావరేజ్ తీసుకున్నా ఇంకా కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది. ఆ ఉద్దేశ్యంతో గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు 10th వరకు ఏదైతే మనము కర్ఫ్యూ విధించి ఉన్నాం దాన్ని ఇంకా కొంత టైమింగ్స్ మార్చుకొని 11th నుంచి కూడా ఇంకా 10 రోజుల పాటు విధించాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. టైమింగ్ మార్పు అంటే మామూలుగా ఇప్పుడు 10th జూన్ వరకు మనం ఇచ్చి ఆదేశం ఏంటి అంటే మార్నింగ్ 6 to మధ్యాహ్నం 12 వరకు ఎకనామిక్ యాక్టివిటీసు పూర్తిగా నార్మల్ విధానంలో పోవచ్చు. ఓన్లీ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆఫ్టర్ 12 o'clock మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతానికి ఉన్నటువంటి కర్ఫ్యూ పరిస్థితి. ఇది 10th జూన్ వరకు. అయితే 11th జూన్ నుంచి మనం పెడుతున్నటువంటి కర్ఫ్యూ మధ్యాహ్నం 2 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఇంకొక 2 hours అంటే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్డినరీ ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ ఆఫీసెస్ కానీ అన్నీ పనిచేస్తాయి. కర్ఫ్యూ అనేది మధ్యాహ్నం 2 నుంచి నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు ఉంటుందనేది ఈ సిస్టము జూన్ 11th నుంచి 20th వరకు అమల్లో ఉంటుంది. బహుశా అప్పుడు వరకు అన్ని జిల్లాల్లో కూడా ఈ పాజిటివిటీ రేషియో కానీ అదేవిధంగా నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ బాగా తగ్గిస్తాయి అనేది మేము అనుకుంటున్నాము. అంటే ఆ డౌన్వర్డ్ ట్రెండ్ మనం చూసుకున్నట్లయితే ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్ ఏదైతే సిస్టమ్ ఇవాళ అమల్లో ఉంది 10th జూన్ వరకు యాజ్ ఇట్ ఈస్ అది 11th 20 ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ ద టైమింగ్ చేంజ్ 12 PM బదులు 2 PM ఆ టైమింగ్ చేంజ్తో అది ఉంటుంది. అయితే దీంట్లో ఇంకా కొన్ని డేటా మనం చూసుకొని ఇంకా మిగతా నిర్ణయాలకి వస్తాం. ఆరోగ్యశ్రీ కవరేజ్ మనం ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో నిన్న సాయంత్రానికి 21,130 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే దాంట్లో 17,944 మంది అంటే 84.92% ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ అంటే దాదాపు 85% అయిందనుకోండి. 84.92 అది టోటల్ పేషెంట్ సంఖ్య. ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం చూస్తున్నట్లయితే 9,659 మంది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో 6,473 మంది అంటే 67% పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పేషెంట్స్లో 67% మంది ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అంటే రోజు రోజుకి ఈ కవరేజ్ బాగా పెరుగుతూ ఉంది. ఇంకా మొన్న మనం డిస్కస్ చేశాం, రాష్ట్ర ప్రభుత్వము పీడియాట్రిక్ కేసెస్ సంఖ్య ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినట్లయితే థర్డ్ వేవ్లో ఏమైనా
పీడియాట్రిక్ కేసెస్ ఎక్కువ వస్తే అప్పుడు దానికి ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయాలి, దానికోసం ఏ విధంగా మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, అది ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ కూడా వారి ఫైండింగ్స్ని గవర్నమెంట్కి తెలియజేశారు. అవంతా కూడా ఇవాళ బాగా డిస్కషన్లోకి వచ్చాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ప్రొఫైల్ ఓవరాల్ ఈ ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పుడు వరకు ఏ విధంగా ఏజ్ ప్రొఫైల్ని బట్టి పేషెంట్స్ పర్సంటేజ్ ఉందో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంతా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏజ్ ప్రొఫైల్ని బట్టి అంటే 0 to 10, 11 to 20, 21 to 30 ఏ విధంగా కేసుల సంఖ్య ఉంది అనేది క్లారిటీ ఉండాలి. అదే ఈ గ్రాఫ్లో మనకి మొత్తం భారతదేశము ఆంధ్ర రాష్ట్రం ఏజ్ వారీగా డేటా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే ఓవరాల్ ప్యాటర్న్ భారతదేశం అంతా ఉందో యావరేజ్గా అటువంటి ప్యాటర్న్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసెస్ సంఖ్య మీద మనం చూసుకోవచ్చు. ఉదాహరణంగా 0 to 10 ఏజ్ గ్రూప్ టోటల్ వచ్చేటువంటి కేసుల సంఖ్యలో 0 to 10 ఏజ్ గ్రూప్ భారతదేశం అయితే 3.35%, ఆంధ్ర రాష్ట్రంలో 2.72%. 11 to 20 ఏజ్ గ్రూప్ భారతదేశం 8.38, ఆంధ్ర రాష్ట్రం 8.35. 21 to 30 భారతదేశం అంతా 21.79, ఆంధ్ర రాష్ట్రంలో 20.28. 31 to 40 భారతదేశం 21.93%, ఆంధ్ర రాష్ట్రం 21.29%. సో అట్లా మొత్తం ఏజ్ ప్రొఫైల్ మీద రఫ్లీ సిమిలర్ ప్యాటర్న్ ఏదైతే భారతదేశం అంతా ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం నోటీస్ చేశాం ఇప్పుడు వరకు వచ్చేటువంటి పాజిటివ్ కేసెస్లో. అదే ఓవరాల్ మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో బిలో 20 ఇయర్స్ ఏజ్ అయితే 2.72% ప్లస్ 8.32%, అంటే అప్రాక్సిమేట్లీ 11% పేషెంట్స్ బిలో 20 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి పేషెంట్స్. అయితే ఈ పేషెంట్ సంఖ్య మన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వరకు వచ్చినటువంటి టోటల్ కేసెస్ దాదాపు 17.5 లక్షలు కేసులు ఉన్నాయి. సిమిలర్ ప్యాటర్న్ ఒకవేళ ఉంటే థర్డ్ వేవ్ అనేది క్లియర్గా ఉంటుందా లేదా, వస్తుందా లేదా, ఎప్పుడు రావచ్చు, టోటల్ ఎంతమంది ఎఫెక్ట్ కావచ్చు విత్ అక్యురసీ నోబడీ కెన్ ప్రెడిక్ట్. కానీ వర్స్ట్ కేస్ సినారియోలో మనం ఇంతమంది పేషెంట్స్ మొత్తం ఇంకా వచ్చినట్లయితే పీడియాట్రిక్ కేసెస్ ఉన్నటువంటి 11-12% కంటే డబల్ వచ్చినట్లయితే ఎంత కెపాసిటీ మనకి అవసరం ఉండొచ్చు, దాన్ని బట్టి ప్లానింగ్ కోసం అంటే ఏదో ఇప్పుడు నేను డబల్ అంటే ఇంతమంది పేషెంట్స్ రాబోతున్నారనేది సృష్టించకండి వార్తలు. ఇంతమంది వచ్చినా కూడా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఎటువంటి కెపాసిటీ మన దగ్గర ఉండాలి, దాని మీద డిస్కషన్స్ చేశాం. దానికి కావాల్సినటువంటి ఎన్ని ఐసీయూ బెడ్స్ ఉండాలి, పీడియాట్రిక్ ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉండాలి, వెంటిలేటర్స్ ఎన్ని కావాలి, కావాల్సినటువంటి మెడిసిన్స్. ఎందుకంటే అడల్ట్స్కి అయితే ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తాం, పిల్లలకి అయితే మనం సిరప్ ఫామ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ పిల్లలకి ఉపయోగపడేటువంటి మాస్క్స్ ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, అంత అసెస్మెంటు ఏదైతే కమిటీ చేసిందో దాన్ని కూడా స్టడీ చేసుకొని ఏదైతే ఎక్విప్మెంట్ రిక్వైర్మెంటు, మెడిసిన్ రిక్వైర్మెంటు వాళ్ళు ప్రొజెక్ట్ చేశారో అవంతా కూడా వెంటనే అరేంజ్ చేయాలని చెప్పేసి గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారు. అది కాకుండా ఇంకా 2-3 నిర్ణయాలు దీంట్లో. ఒకటి, ఈ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అవి కూడా ఇప్పుడే ఒక సర్వే చేసుకొని
ఓవరాల్ మనం దాదాపు 600 పైన హాస్పిటల్స్కి ఇప్పుడు కూడా కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పర్మిషన్ ఇచ్చామనుకోండి, దాంట్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్స్కి ఉపయోగపడేటువంటి ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్లో అయితే టెర్షరీ కేర్ అంటే ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింట్లో ఈ పీడియాట్రిక్ వార్డ్స్, ఈ ఐసీయూ పొజిషన్ ఏ విధంగా ఉంది, పిల్లలకి ఏ విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి, అది గవర్నమెంట్ సెక్టర్లో మనం చేసుకోవాలి. అది కాకుండా ప్రైవేట్ ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ కూడా ఒకసారి అసెస్మెంటు చేసుకోవాలి విదిన్ నెక్స్ట్ 1 వీక్. అక్కడ అసెస్మెంట్ చేసుకొని ఎంతవరకు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ స్టడీ నెక్స్ట్ 1 వీక్లో చేసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. చిన్న పిల్లలు ఒకవేళ పాజిటివ్ అయితే ట్రీట్మెంట్ సమయంలో వాళ్ళ మదర్స్ కూడా వాళ్ళతో పాటు ఉండాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి చిన్న పిల్లలు మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ ముందు చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా కమిటీ రికమెండేషన్లో ఒకటి. దానివల్ల ఏదైతే మామూలుగా మనం ఇప్పుడు 45 ఇయర్స్ పైన ప్రస్తుతానికి మనం అందరికీ వ్యాక్సిన్ చేస్తూ ఉన్నాము, దాంట్లో ఒక రిలాక్సేషన్ ఇచ్చి ఎవరైతే 5 సంవత్సరాల లోపల ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ మదర్స్ అందరికీ వ్యాక్సినేషను అలాంగ్ విత్ ది 45 ఇయర్ ప్లస్ కేటగిరీ చేసుకోవాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రఫ్లీ మనం డేటా చూసుకుంటే ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి మదర్ సంఖ్య మనం ఓవరాల్ అసెస్మెంట్ చేసుకుంటే విమెన్ చైల్డ్ డెవలప్మెంట్లో డిపార్ట్మెంట్లో అప్రాక్సిమేట్లీ ఈ సంఖ్య 15 లక్షలు ఉన్నట్లు విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇంకా కొంతమంది ఏపీఎల్ లేడీస్ వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి ఇంకొక 2-3 లక్షలు ఉండొచ్చు. సో బిట్వీన్ 15 and 20 lakhs మదర్స్ ఎవరి ఇంట్లో అయితే బిలో 5 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు మనం 45 ఇయర్స్ ప్లస్ పాపులేషన్ ఏజ్ గ్రూప్తో పాటు వ్యాక్సినేషన్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు, గైడ్లైన్స్ ఇవన్నీ ఇప్పుడు సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళకి తెలియజేసి వీలైనంత త్వరగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మెకానిజం వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఈ పీడియాట్రిక్స్ కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టర్లో మీకు తెలుసు, అంతకుముందు స్టేట్ మొత్తం కంబైన్డ్ స్టేట్లో నీలోఫర్ ఉండింది హైదరాబాద్లో. అది బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ పోయింది కాబట్టి వైజాగ్లో రాణి చంద్రమణి దేవి గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ పేరు మీద దాదాపు 1965లో ఆ ల్యాండ్ అప్పుడు కేటాయించారు. దాన్ని ఒక 500 బెడ్ పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఒకటి డిపిఆర్ ఒక 1.5 year బ్యాక్ తయారు చేశారు. దాదాపు 200 కోట్ల రూపాయలు దానికి అవసరమని చెప్పేసి ఆ డిపిఆర్లో రఫ్ అసెస్మెంట్ చేశారు. అయితే దీన్ని వెంటనే శాంక్షన్ చేసుకోవాలి. శాంక్షన్ చేసుకొని దీన్ని ఒక పీడియాట్రిక్స్ కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఏర్పాటు చేసుకోవాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అయితే ఈ ఒకటే హాస్పిటల్ కాకుండా దీనికైతే డిపిఆర్ వెంటనే రెడీగా ఉంది కాబట్టి వెంటనే మనం శాంక్షన్స్ ఇచ్చి పనులను ప్రారంభించుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటిది ఇంకొకటి అంటే రీజన్ వారీగా ఒకటి ఉండాలి. రాయలసీమ రీజన్ కోసము తిరుపతిలో, అదేవిధంగా ఈ కోస్టల్ ఏరియా కోసము విజయవాడ, గుంటూరు ఆ రేంజ్లో అంటే డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఫెసిలిటీస్ ల్యాండ్ ఇవంతా ఐడెంటిఫై చేసి మొత్తం కలిపి రాష్ట్రంలో 3 ఉండాలి. ఇది వెంటనే శాంక్షన్ ఇచ్చి ప్రారంభించుకోవాలి. మిగతా రెండింటికి కూడా డిపిఆర్స్, ల్యాండ్ లొకేషన్స్ ఇవంతా ఐడెంటిఫై చేసి ఆ డైరెక్షన్లో మనం పనులు ప్రారంభించుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో మనం ప్రతి చోట పీడియాట్రిక్స్ కోసము ఈ వార్డ్స్ దానికి కావాల్సినటువంటి వెంటిలేటర్సు ఎక్విప్మెంట్ ఇవంతా సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం తక్కువ స్థాయికి వెళ్తే అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు దాని మీద స్టడీ చేసుకొని విదిన్ 1 వీక్ మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవాలనేది ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో కొన్ని ఫెసిలిటీస్ మనం ఎన్హెచ్ఎం ప్రాజెక్ట్లో ఇప్పటికే అరేంజ్ చేసి ఉన్నాము. ఎస్ఎన్సియూస్ ఇవన్నీ అక్కడ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఏరియా హాస్పిటల్స్ అన్నింటిలో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఆక్సిజన్ సప్లై ఏ విధంగా ఉండాలి, కావాల్సినటువంటి స్పెషలిస్టు ఎక్కడెక్కడ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పీడియాట్రిషియన్స్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, ఆ ఫిగర్స్ ఇవంతా ఫార్మప్ చేసుకొని ఒకవేళ రిక్రూట్ చేసుకోవాల్సి వస్తే ఎంతమంది అందుబాటులో ఉన్నారు దాని మీద అంటే ఒకవైపు మనం ఈ ఇన్ఫ్రా ఇవన్నీ మన చేతిలో ఉంది, వెంటనే పనులు ప్రారంభిస్తూ ఉన్నాము. కావాల్సినటువంటి మెడిసిన్స్, వెంటిలేటర్స్, ఎక్స్రే మెషిన్స్ ఇవన్నీ కొంటా ఉన్నాము. అది ఇవాళతో ప్రారంభమవుతుంది యాక్టివిటీ అంతా. ఈ సెకండ్ పార్ట్ ప్రైవేట్ సెక్టర్ అసెస్మెంటు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసెస్మెంటు, అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, పెడిట్రిషన్స్ ఇవంతా అవి ఇప్పుడు విదిన్ నెక్స్ట్ 1 వీక్ ఫార్మప్ చేసుకొని దాని మీద ఆఫ్టర్ 1 వీక్ నిర్ణయం తీసుకొని ఇంకా ముందుకి వెళ్ళాలనేది ఆదేశాలు జారీ చేశారు. సో దిస్ ఇస్ ది ఓవరాల్ పొజిషను. ఇది కాకుండా ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ డేటా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనం మొత్తం 1,08,68,570 డోసెస్ అడ్మినిస్టర్ చేశాం. నిన్న సాయంత్రానికి మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ అవైలబిలిటీ 1,66,10 డోసులు ఉన్నాయి. అది బహుశా ఇవాళ ఇప్పటికీ అడ్మినిస్టర్ అయ్యి ఉంటాయి అనుకుంటా నేను. టోటల్ అంటే ఈ 45+ ఏజ్ గ్రూపు, అదేవిధంగా ఎఫ్ఎల్డబ్ల్యూస్, హెల్త్ కేర్ వర్కర్స్ మనం చూసుకుంటే ఇప్పటికే మనం 55% మందికి కనీసము ఒక డోసు ఇచ్చి ఉన్నాం. అంటే టోటలు ఈ కేటగిరీస్లో హెల్త్ కేర్ వర్కర్సు, ఫ్రంట్ లైన్ వర్కర్సు, 45+ కేటగిరీ వర్కర్స్లో ఇప్పటివరకు మనం వ్యాక్సినేషన్ చేసింది ఫస్ట్ డోసు 57,07,706 మందికి, అదేవిధంగా బోత్ డోసెస్ 25,80,432. అంటే టోటల్ పుట్ టుగెదర్ 82,88,138 people have been given at least 1 dose. ఈ 3 కేటగిరీస్లో టోటల్ మన దగ్గర నుండి డేటా ప్రకారము ఉండేది 1,50,53,000 మంది. దానివల్ల అంటే 55% కవరేజ్ ప్రస్తుతానికి మనం చేసి ఉన్నాం అట్లీస్ట్ విత్ 1 డోసు. ఇంకా బ్యాలెన్స్ సప్లై దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఒకటి ఈ మ్యూకర్మైకోసిస్ కేసెస్ ఇవన్నీ చూసుకుంటే లాస్ట్ ఐటమ్ టోటల్ కేసుల సంఖ్య ఇప్పుడు వరకు నిన్న సాయంత్రం వరకు వచ్చినటువంటి కేసుల సంఖ్య 1,551 మ్యూకర్మైకోసిస్ నుండి కేసెస్.
అయితే ఈ కేసెస్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కోసం మీరందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్స్ ఇస్తూ ఉంది టైం టు టైం. అంటే ఈ 1551 మీద ఇవాళ కూడా 72 మంది మనం యాడ్ చేసుకుంటే టోటల్ ఇవాళ వరకు 1623 కేసెస్. అయితే దీనికి కావాల్సినటువంటి మెడిసిన్ అవైలబిలిటీ ఏ విధంగా ఉందనేది క్లారిటీ ఉండాలి. మొత్తం కలిపి 3 రకాలు. ఎంఫోటెరిసిన్ బి అనేది ఇంజెక్షన్స్, అది ఫస్ట్ ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. అదేవిధంగా పోసాకోనజోల్ ఇంజెక్షను, అది సెకండ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంటు. ఇంకా పోసాకోనజోల్ ట్యాబ్లెట్స్, అంటే పోసాకోనజోల్ ఇంజెక్షన్ ఇచ్చాక కొన్ని రోజులు ఆ తర్వాత పోసాకోనజోల్ ట్యాబ్లెట్స్ మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఎంఫోటెరిసిన్ బి ఏదైతే ఉందో అది అవైలబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఏ సప్లయర్ కూడా మనకి సప్లై చేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ చేసింది, అంటే అలొకేషన్ చేసినా అది మనం మళ్ళీ ప్రొక్యూర్ చేసుకోవాల్సిందే, కానీ అంతకంటే ఎక్కువ మనం ప్రొక్యూర్ చేసుకోలేం. అయితే అలొకేషన్ చేసింది 13,105 ఇంజెక్షన్స్. ఇప్పుడు వరకు మనం పిఓస్ ప్లేస్ అంటే పర్చేజ్ ఆర్డర్స్ ఇచ్చింది 91,650 ఇంజెక్షన్స్ కోసం పర్చేజ్ ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిమిట్ పెట్టింది కాబట్టి అంతకంటే ఎక్కువ కంపెనీ మనకి సప్లై చేసే పరిస్థితి లేదు కాబట్టి 13,105 ఇచ్చారు. ఈ 13,105లో నిన్నటికి యాక్చువల్గా జిల్లాల్లో అవైలబుల్ ఉండేది 1,225 డోసెస్. మిగతా అన్నీ ఈ ఇందాక నేను పేషెంట్ సంఖ్య చెప్పాను వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఒక మంచి డెవలప్మెంట్ ఏంటంటే ఈ పోసాకోనజోల్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి అవైలబిలిటీ బాగా పెరిగింది. పోసాకోనజోల్ ఇంజెక్షన్ మనం 12,250 ఇంజెక్షన్స్ అరేంజ్ చేసాం. ఎందుకంటే పోసాకోనజోల్ ఇంజెక్షన్స్ అదేవిధంగా ట్యాబ్లెట్స్ అది మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎంఫోటెరిసిన్ బి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది లిమిట్ని బట్టి మనం తీసుకోవచ్చు తప్ప ఇది ఇప్పుడు సఫిషియెంట్ క్వాంటిటీ అవైలబుల్ ఉంది అన్ని హాస్పిటల్స్లో. కాబట్టి ఎవరికైతే పేషెంట్కి ఈ పోసాకోనజోల్ ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ సాధ్యం అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా పోసాకోనజోల్ ట్యాబ్లెట్స్ ఇప్పుడు వరకు మనం 1,01,980 ట్యాబ్లెట్స్ అరేంజ్ చేశాం. దాంట్లో ఇవాళ జిల్లాల్లో 68,543 ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. సో పోసాకోనజోల్ ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ సఫిషియెంట్ క్వాంటిటీలు మనం అరేంజ్ చేయగలిగాం, అంతవరకు ఇబ్బంది లేదు. ఇంకా ఫర్దర్ స్టాక్ కూడా పోసాకోనజోల్ ఇంజెక్షన్స్ వస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 వరకు అయితే దీనివల్ల పేషెంట్స్కి ఎవరికి ఇబ్బంది ఉండదు. అయితే ఎంఫోటెరిసిన్ బి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి అలొకేషన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇంకా కొంతకాలం దాంట్లో సప్లై రిస్ట్రిక్టెడ్గా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. యాజ్ అండ్ వెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ ది కోటా మనం ఆల్రెడీ పిఓ ఇచ్చి ఉన్నాం కాబట్టి అప్పుడు ఆ సప్లై కూడా పెరిగే ఉంటే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఇష్యూ. ఎనీ క్వశ్చన్స్ దెన్ ఐ విల్ టేక్. జెరీ బ్యూటల్ పెడతాము, దాంట్లో రసం ఏముంది ఇప్పుడే కదా నేను చదివి వినిపించాను మీకు. వాళ్ళు కూడా చెప్తాను ఒక్క నిమిషం ఉండండి. టోటల్ టిల్ నౌ 103. అయితే ఏం చేయమంటారు నేను? కాదండి, జాబ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఈజ్
to make recommendations. After that, the concerned authority takes a view. So whatever view is taken by the Honorable Prime Minister, ultimately that is implemented in the whole country. Kada. So our views are communicated. So that views were communicated in writing, and lot of states gave lot of views. Danni batti Honorable Prime Minister took a decision whatever they think is appropriate from their perspective. We gave our views from what we thought is better from our perspective. Ante em cheste baguntundi manam sala ichcham. You see, from our understanding, the way we see it progressing, I just now explained the figures to you, that will give you some assessment. See, out of 1,50,00,000 lakh, we have vaccinated at least with one dose 82 lakh. Kabatti, inkoka around 60-65 lakhs is still to be vaccinated with the first dose and the 45 plus age group, as per our assessment. అయితే ఇంకా ఇప్పుడు వరకు ఉన్నటువంటి అలొకేషన్ మీరు చూసుకుంటే 52 లక్షల డోసెస్ are yet to be received by us from the Government of India or under our quota, whatever was communicated to us for the month of June. 52,76,000. So ఈ ఫిగర్స్ చూసుకుంటే approximately by the end of first week of July, అంటే ఒకవేళ ఇదే కోటా ఉంటే అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ టు యూ విత్ ది ఫిగర్స్ దట్ ఈస్ కమ్యూనికేట్ టు మీ. ఆ ఫిగర్స్ మనం చూసుకుంటే బై ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జులై వీ హోప్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ది వ్యాక్సినేషన్ ఆఫ్ దిస్ ఏజ్ గ్రూప్. ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాక్సినేషన్. సెకండ్ రౌండ్ ఆఫ్ వ్యాక్సినేషన్ వీళ్ళకి చాలా టైం పడుతుంది, ఎందుకంటే 12 to 16 వీక్స్ టైం ఉంటుంది కాబట్టి ఫర్ ది సెకండ్ డోస్, పర్టికులర్లీ ఫర్ కోవిషీల్డ్. దానివల్ల అంటే హోప్ఫుల్లీ ఇఫ్ దిస్ కోటా కంటిన్యూస్ యాజ్ ఇట్ ఈస్, ఒకవేళ పెరిగితే ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఒకవేళ వాళ్ళు ఇవి లేకపోతే వేరే విషయం. ఇప్పుడు వరకు నాకు కమ్యూనికేట్ అయినటువంటి కోటా ప్రకారం అయితే బై ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జులై వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు స్టార్ట్ ద లోవర్ ఏజ్ గ్రూప్ అనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మనం రఫ్ ఎస్టిమేట్ వేసుకోవచ్చు. అది పొజిషన్. అంటే ఫండ్స్ ఎస్టిమేట్ చెప్తున్నారా? ఫండ్స్ ఎస్టిమేట్ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనం ఏపీఎంఎస్ఐడిసికి డైరెక్షన్ ఇచ్చాం టు గో ఫర్ టెండర్స్ వెర్ ఎవర్ రిక్వైర్డ్, టు గో ఫర్ ప్లేస్ ఆర్డర్ వెర్ ఎవర్ రిక్వైర్డ్. అది ఇట్ మే టేక్ అస్ 1 week's టైం. ఆ 1 weekలో నాకు కరెక్ట్ అసెస్మెంట్ వస్తుంది ఎంతవరకు ఖర్చు అవుతుంది ఇంట్లో. ఓకే, థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.